ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 146వ కీర్తన 7వ వచనం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే బాధపడుతూ వేదనకి లోనవుతూ ఉంటామో దేవుడు న్యాయం తీర్చేటువంటి దేవుడు. న్యాయం అంటే ఏంది మనం అర్థం చేసుకున్నప్పుడు, అన్యాయం జరిగినప్పుడే న్యాయం తీరుస్తూ ఉంటారు. ఈ లోకంలో మనకు అన్యాయం జరిగితే మనం బాధపడుతూ ఉంటే దేవుడు మన పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో అన్యాయం ఎక్కువైపోయింది, అక్రమం ఎక్కువైపోయింది. దేనికంటే ఈ లోకము ఏలేది సాతానండి. దురాత్మల సమూహం ఏలుతుంది. ఈ లోకము బలాత్కారంగా, బలవంతంగా మనుషులు సాతాను మాట విని సాతానికి లోబడిపోయి దానికి పూజలు చేస్తూ ఉన్నారు. అంటే అబద్ధానికి రోజులు ఉన్నాయి, నిజానికి రోజులు లేవు. ఈ లోకంలో అబద్ధ సాక్ష్యాలు ఈజీగా పలుకుతున్నారు, కానీ సత్యం వైపు, ఒకే ఒక మాట వైపు నిలబడటం అసలు లేరండి. తక్కువ కాదు కానీ అసలు లేరు. ఎప్పుడైతే మనము అన్యాయంగా మనుషులు మన మీదకి వస్తూ ఉంటారో, అన్యాయపు తీర్పులు మన మీదకి వస్తూ ఉంటాయో, దేవుడు మన పక్షాన న్యాయంగా మన పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుడు. మన బాధలు, మన కన్నీళ్ళు యేసుక్రీస్తు వారు చూస్తున్నారండి. మనం అనుకోవచ్చు మనకి ఎవరు మన పక్షాన ఉన్నారు, ఈ లోకంలో ఉన్న అధికారులంతా ఒక పక్షాన ఉన్నారు కదా, లేదా ఈ లోకము, ఇక్కడ ఉన్నటువంటి ఊరు వారు, ఈ స్ట్రీట్ వారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశం వారందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు, నాకు న్యాయం మాట్లాడేది ఎవరు, నాకు ఎవరు లేరని మనం బాధపడకూడదు. కానీ మన బాధనంతా యేసుక్రీస్తు వారి పాదాల ముందు పెట్టాలంటే, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నేను చాలా బాధలో ఉన్నాను, నేను చాలా వేదనలో ఉన్నాను, సాతాను అమాంతంగా నన్ను ఇబ్బంది పెడుతుంది, సాతాను నన్ను బాధ పెడుతుంది, సాతాను నన్ను దుఃఖ పెడుతుంది, సాతాను నన్ను ఎంతగానో శోధిస్తుంది, సాతాను పైన నాకు అధికారము దయచేయండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలండి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనతో ఉండి గమ్యానికి చేర్చేటువంటి దేవుడు మన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో మనము ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మార్గంలోనే మనము వెళ్ళాలి, దేవుని మార్గంలోనే నడవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ మనము వెళుతూ ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అండి, బలపరిచేటువంటి దేవుడు అండి, స్వస్థపరిచేటువంటి దేవుడు అండి, ఆదరించేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తుంది. మన బాధలో ఉన్నప్పుడు ఆదరించేటువంటి మాటలు. ఈ లోకంలో మనుషులు మనల్ని ఆదరించినట్లే ఉంటారు, కానీ మన గురించి బయటికి వెళ్ళి చెప్పుకొని నవ్వుకునేటువంటి మనుషులు ఉన్నారండి. కాబట్టి మన పర్సనల్స్ కావచ్చు, మన బాధలు కావచ్చు, మనుషుల దగ్గర చెప్పుకోకూడదు, కానీ దేవుడి దగ్గర చెప్పుకోవాలి, లేదా సేవకుల దగ్గర చెప్పుకోవాలి. మన ఆత్మీయ సేవకుడు ఎవరైతే ఉన్నారో, ఆత్మీయంగా ఏదో లోపలికి పైకి ఒక రకంగా ఉన్నటువంటి వారికి చెప్పిన ప్రయోజనం ఉండదు. వాళ్ళు కూడా అందరిలాగానే అందరికి చెప్తారు. అలా కాకుండా ఆత్మీయంగా సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అయ్యా నా బాధ ఇది ఉంది, నా కష్టం ఇది ఉంది, మా కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ప్రార్థన చేయాలని మనం అడిగినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారండి. ఏమంటే మనకి దేవునికి మధ్యలో ఆ గ్యాప్లో నిలబడుకొని సేవకుడు ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు వారు ఆయన బిడ్డలుగా నియమించుకున్నారు. ఈ లోకంలో నా సేవకుడు, నా కాపరి అని నియమించుకున్నాడు. కాబట్టి మనకి ఈ లోకంలో ఉండే సేవకుడిని మనం సన్మానించాలి. మనం ఎప్పుడు కూడా ఒక సేవకుని ఏలెత్తి చూపించకూడదండి. మనం ఎప్పుడైతే ఏలెత్తి చూపిస్తామో మనం ఒక వేలెత్తి చూపిస్తాం, కానీ 3 వేలు మనల్ని చూపిస్తాయి. మన కళ్ళల్లో దూలం పెట్టుకొని ఎదురు వాళ్ళ కళ్ళలో నలుసులు వెతికేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తాం. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎవరిని కూడా నువ్వు పాపివి అని ఎవరిని దేవుడు పాయింట్ అవుట్ చేసి మాట్లాడలేదండి. దేవుడు వచ్చింది ఎందుకు? పాపాలు చేసిన వారిని క్షమించేదానికి వచ్చారు. మనము దేవుని మనసు కలిగిన బిడ్డలం. వాళ్ళు మన మీద ఎన్ని కుట్రలు పనినా కూడా మనము దేవునికి అప్పచెప్పేసి మన పనులు మనం కొనసాగాలండి. వాళ్ళు నన్ను అది చేశారు, ఇది చేశారు, వాళ్ళ గురించి ఆలోచిస్తే మన టైం చాలా వ్యర్థం పరుచుకున్నట్టు. వాళ్ళ చెత్తతో సమానం. అదంతా చెత్త. ఆ చెత్తని బయట పడేసిన తర్వాత అది కాల్చి వేస్తాం, లేదా పనికి రాదండి.
ఆ చెత్తని మళ్ళీ ఇంట్లోకి తీసుకొని వచ్చి మనం చెత్తని ఏరుకుంటామా? అంత తెలివి తక్కువ పని మనం చేయం కదా. అది కుక్కలు కూడా అది తిని వాంతి చేసుకొని తింటాయి. మనం అలా స్వభావం ఉందా? లేదు కదా. కాబట్టి మనం ఒకసారి వద్దు అనుకున్నప్పుడు పూర్తిగా వదిలివేసి దేవుని బిడలుగా ఎప్పుడైతే చూస్తూ మన బాధలు, మన కన్నీళ్ళు ఎప్పుడైతే దేవుడికి సమర్పిస్తూ ఉంటామో, దేవుడు మన బాధలు కన్నీళ్ళన్నీ తుడిచివేసి ఆయన ఆత్మను మనకి ఇస్తాడు. కాబట్టి దేవుని తోడు మనకు ఉండునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ తోడును దయచేయండి అయ్యా, మీ సహవాసాన్ని దయచేయండి అయ్యా. ఈ లోకంలోనయ్యా మేము కుడికి ఎడమకి తిరగకుండా, మేము భయపడకుండా, బాధపడకుండా, దిగులు పడకుండా ప్రార్థన చేస్తున్నామయ్యా. దుష్ట శక్తి, అపరిత్తాత్మ శక్తి, చేతబడి, పీడ శక్తులు వేసి సాతాను శక్తి పైన మేము చేయము, మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. సాతానయ్యా మమ్మల్ని బాధ పెడుతుందయ్యా, దొక్క పెడుతుందయ్యా, ఏడిపిస్తుందయ్యా, శోధిస్తుందయ్యా. ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ లోకంలో అన్యాయానికి రోజులున్నాయి, న్యాయానికి రోజులు లేవయ్యా. ఈ లోకంలో మీ వాక్యానికి రోజులు లేవు. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించే జీవితానికి రోజులు లేవు. తప్పుగా జీవించిన, పాపంగా జీవించిన, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ జీవుడు విచ్చలవిడి తినుము, తాగుము, సుఖించమని విచ్చలవిడి జీవితానికి రోజులున్నాయి. కానీ అయ్యా మీ ఆత్మను కలగాల, మీ పరిశుద్ధమైన మార్గంలోకి రావాలా, మంచి ఆలోచనలు ఆలోచించాలా వేసి అదే నీ ఆత్మను పొందుకోవాలని మనుషులకు ఆలోచన లేదయ్యా. ఏమంటే ఈ లోకం సాతాను ఏలుతుందయ్యా. ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మనుషులు అట్రాక్ట్ అయిపోతున్నారు, వాళ్ళకి గుడ్డితనం అయిపోయిందయ్యా. వాళ్ళకి ఆత్మనేత్రాలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాలి, ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలని ప్రాధాయపడుతున్నాం. సహాయం చేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క యవనస్తుని మార్చండి, ప్రతి ఒక్క యవనస్తురాలు మార్చండి అయ్యా. యవన వయసులో మీ కాడి మోయిట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా అనే నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ కాడిని, మాకు ఇచ్చిన కాడిని మేము సక్రమంగా, బాధ్యతగా మేము మా పరుగుని కడముట్టించే శక్తిని దయచేయమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీవితనే నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినం తలచినాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.